హలో అందరికీ. మీరైతే ఈ లాంగ్ వీడియో కోసం నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. హియర్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ లాంగ్ వీడియో. మేమైతే ఎక్కడికెళ్ళాము అని చెప్పి చాలామందికి డౌట్‌గా ఉంది. మేము ఎక్కడికెళ్ళామంటే మేమందరం కలిసి మా ఉయ్యూరు వీరమ్మ తల్లి సంబరాలకి అయితే వెళ్ళామన్నమాట. విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము. ఇంకా మేమైతే అక్కడ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఇక్కడ మా నాయనమ్మ, మా చెల్లి, మా రణిత మేమందరం అయితే ఫోన్‌లో చాలా బిజీ ఉన్నారనమాట. ఫైనల్‌గా అయితే చూడండి వియ్యూరు వీరమ్మ తల్లి తిరణాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ బైక్స్, కార్స్ చూసి ఓ మై గాడ్ అనిపించింది. నేనైతే ఇక్కడ చూసినంత మంది జనాలనైతే ఎప్పుడు చూడలేదన్నమాట. మేము ప్రతి ఇయర్ వస్తాం కానీ ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా మంది జనాలే వచ్చారు. మేమైతే ప్రతి ఇయర్ ఈ వియ్యూరు వీరమ్మ తల్లి సంబరాలకైతే అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిందే. మేమైతే అస్సలు మిస్ అవ్వమన్నమాట. ఇప్పుడు మ్యాటర్‌లోకి వచ్చేస్తే నేనైతే మీకు నాకు తెలిసినంత వరకు ఉయ్యూరు వీరమ్మ తల్లి గురించి అంటే చరిత్ర చెప్దాం అనుకుంటున్నా. నాకు ఎంతైతే తెలుసో నేను కూడా మీకు అంతవరకు చెప్తాను. ఇంకా మీరు కూడా వినండి. నాకైతే ఈ స్టోరీ మా నాయనమ్మ చెప్పింది. ఇంకా ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. అసలు స్టోరీ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పెద్దకడియం అనే గ్రామంలో బొడ్డు వాళ్ళ ఆడబడుచుగా ఆమె జన్మించింది. వాళ్ళ నాన్నగారి పేరు పరశురామయ్య, వాళ్ళ తల్లిగారి పేరు పార్వతమ్మ. పరమశివుడు వరప్రసాదంగా జన్మించినందుకు వీరశివమ్మ అని పేరు పెట్టారు. ముద్దుగా వాళ్ళ తల్లిదండ్రులు వీరమ్మ అని పిలుచుకునేవాళ్ళనమాట. చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో ఇంకా దైవానుగ్రహంతో పెరిగింది వీరమ్మ తల్లి. ఉయ్యూరుకి చెందిన యాదవ దంపతులు పారిపూడి చలమయ్య, పారిపూడి చలమాంబ ఇంకా పెద్ద కుమారుడు పారిపూడి చింతయ్యకు 8 ఏళ్ల వయసులోనే వీరమ్మ తల్లినిచ్చి పెళ్లి చేశారనమాట. చలమాంబ వీరమ్మకు సొంత మేనత్త అనమాట. కొన్ని సంవత్సరాలు వాళ్ళ అమ్మోళ్ళింట్లోనే ఉంది. యుక్త వయసు రాగానే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అత్తగారింటికి పంపించారు. తన వల్ల వాళ్ళ అత్తగారింట్లో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. చుట్టుపక్కన వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచిగా ఉండేవాళ్ళు అనమాట. అంతా మంచిగానే గడుస్తున్న సమయంలో చింతయ్య వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేశారనమాట. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ తోటి కోడలు వచ్చింది వీరమ్మ తల్లికి. తోటి కోడలికి వీరమ్మ తల్లి అంటే నచ్చేది కాదు. ఎందుకంటే ఊర్లో వాళ్ళందరూ వీరమ్మ తల్లితోనే మాట్లాడి వీరమ్మ తల్లితోనే బాగా పొగుడుతున్నారు కాబట్టి ఈవిడికి నచ్చక వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందనమాట. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీరమ్మ తల్లి వెళ్ళి తనని బ్రతిమలాడి ఇంటికి తీసుకొచ్చింది. ఇంకా ఇంటికి తీసుకొచ్చాక ఇద్దరు తోటి కోడలు చాలా మంచిగా సంతోషంగా ఉన్నారు. అంతా సంతోషంగా ఉంటుంది అనుకున్న సమయంలో ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి స్త్రీ వ్యామోహం చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. అతని కళ్ళు ఉయ్యూరు వీరమ్మ తల్లి మీద పడ్డాయి. ఎలా అయినా సరే వీరమ్మని తన సొంతం చేసుకోవాలి అని కరణం సుబ్బయ్య అనుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవన్నమాట. అయితే చివరికి చింతయ్యని చంపేయాలి అనుకుంటాడు. అయితే ఒకరోజు తన గొర్రెల మంద దగ్గర చింతయ్య నిద్రిస్తూ ఉంటాడనమాట. అయితే అది కరణం సుబ్బయ్య గారు చూస్తారు. చూసి వాళ్ళ బామ్మర్దికి చెప్తాడు. అయితే వాళ్ళ బామ్మర్ది నేను అతన్ని చంపనంటాడు. ఇంకా ఎలా అయినా సరే నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి అడిగితే సరే నేను చేస్తాను అంటాడు. కరణం సుబ్బయ్య తన బామ్మర్దికి విషమున్న స్వరముళ్ళుని చింతయ్య మీద ప్రయోగించమని చెప్పి పంపిస్తాడు. అయితే తన బామ్మర్ది ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న నౌకరికి చెప్పి పంపిస్తాడనమాట. ఇంకా అయితే ఆ నౌకరి చింతయ్య మీద ప్రయోగిస్తాడు. చింతయ్య నొప్పి భరించలేక చనిపోతాడు. ఈ విషయం విన్న ఉయ్యూరు వీరమ్మ తల్లి ఎంతో ప్రేమించిన తన భర్త చనిపోవడంతో చాలా ఆందోళనతో ఉంటుందన్నమాట. ఇంకా అయితే తను ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏంటంటే సతీ సహగమనం చేసుకోవాలి నేను అని అనుకుంటుంది. తన భర్త మరణానికి కారణమైన కరణం సుబ్బయ్య వంశం నిర్వంశం కావాలని చెప్పి చెప్పిస్తుంది అనమాట. అయితే ఉయ్యూరు వీరమ్మ తల్లి పుట్టింటి వాళ్ళు కూడా నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని అంటూ ఉండేవాళ్ళు. అలా అంటడం వల్ల చాలా కోపం వచ్చేసరికి మీ వంశం కూడా నిర్వంశం కావాలని చెప్పి చెప్పిస్తుంది. సహగమనం కోసం ఉయ్యూరు జమీందార్ గారి దగ్గరికి వీరమ్మ తల్లి వెళ్ళిద్ది. అక్కడే ఉన్న గోల్కొండ ప్రతినిధి సిన్నా సాహెబ్ గారితో కూడా ఉయ్యూరు వీరమ్మ తల్లి మాట్లాడిద్ది. వీళ్ళందరూ సతీ సహగమనానికి ఒప్పుకుంటారు. అయితే వీరమ్మ తల్లి మహిమలు వెంటనే బయటపడడం వల్ల ఊర్లో ఉన్న ప్రజలందరూ వీరమ్మ తల్లి అంటే చాలా భక్తి అయితే ఏర్పడింది. చింతయ్య గారికి చితి ఏర్పాటు చేశారు. వీరమ్మ తల్లికి అగ్నిగుండం ఏర్పాటు చేపించారు. గుండం తవ్వడానికి ఒక కులం వాళ్ళు ఒప్పుకోలేదు. ఒక కులం వాళ్ళు ఒప్పుకోలేదని వేరే కులం వాళ్ళు మేమొచ్చి గుండం తవ్వుతాము అని అంటే ఇంకా వెంటనే తవ్వమని వీరమ్మ తల్లి చెప్పిద్ది. అందుకే సిడిబండి రోజున ఆ కులం వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముత్తైదువులందరూ పసుపు దంచుతుంటే ఆ రోలు పగిలిపోతుంది. అలా పగిలిపోవడం వల్ల వీరమ్మ తల్లి తన మోకాలు అడ్డుపెట్టి రోకలిపోటు వేసిద్ది. ఆ రోలు ఇప్పటికి కూడా మనం ఉయ్యూరులో చూడవచ్చు. వీరమ్మ తల్లి తన తలలో పూలు పెట్టుకుని కాళ్ళకి పారాని రాపించుకుని వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ ఇచ్చి తన భర్త చితి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేస్తుంది.
తను వెంటనే సతీ సహగమనం చేసుకుంటుంది. వీరంతల్లి సహగమనం చేసుకున్న వెంటనే చిన్న సాహెబ్ గారు ఇంటికి వెళ్ళి నిద్రిస్తారు. అయితే నిద్రలో ఒక కల వచ్చిద్ది. ఆ కలలో ఉయ్యూరు వీరమ్మ తల్లి కనిపించిద్ది. వీరమ్మ తల్లి తన భర్తతో కలిసి ప్రజలతో పూజలు అందుకుంటున్నట్టు కనిపించిద్ది. కొన్ని వేల గన్న దీపాల కాంతుల మధ్య అమ్మవారు ఊరేగుతున్నట్టు కనిపిస్తుంది సాహెబ్కి. ఇంకా వెంటనే చిన్న సాహెబ్ గారు వెళ్ళి ఉదయాన్నే జమీందార్ గారికి చెప్తారనమాట. నాకు ఈ విధంగా కల వచ్చిందని చెప్తే ఇంకా ఆ జమీందారు కూడా నాకు కూడా సేమ్ ఇదే కల వచ్చిందని చెప్తారు. ఇంకా దీని గురించి అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు. అలా డిస్కస్ చేసుకుని వాళ్ళ అత్తగారు మామగారు పర్మిషన్ తీసుకుని ఇంకా ప్రజలందరూ పర్మిషన్ తీసుకుని అక్కడే ఒక గుడి కట్టుదామని చెప్పి అనుకుంటారు. ఇంకా చిన్న సాహిబ్ గారు జమీందార్ గారు ఇంకా ప్రజలందరూ డబ్బులు వేసుకుని గుడి కడతారనమాట. ఎక్కడైతే సతీ సహగమనం చేసుకుందో అదే ప్లేస్లో అందరూ కలిసి ఒక ఆలయాన్ని అయితే నిర్మిస్తారు. ఉయ్యూరు వీరమ్మ తల్లిది కనక చింతయ్య గారిది ఇద్దరివి విగ్రహాలు తయారు చేపించి గుళ్ళో అయితే ప్రతిష్ఠిస్తారు. సహగమనం చేసిన 2 రోజుల్లోనే మాఘశుద్ధ ఏకాదశి రావడం, అదే భీష్మ ఏకాదశి కావడంతో ఆ రోజు నుండి 15 రోజుల వరకు ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరణాలు అయితే జరుగుతాయి. పిలిస్తే పలికే తల్లి, నమ్మిన వారికి నమ్మినంత మంచి చేసే తల్లే మన ఉయ్యూరు వీరమ్మ తల్లి. ఇంకా ఇదన్నమాట కథ. ఇదంతా నాకు మా నాయనమ్మ చెప్పింది. ఇంకా నేనైతే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. కథ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. వీరమ్మ తల్లి చరిత్ర గురించి తెలియని వాళ్ళు చాలామందే ఉన్నారు. కనీసం మన వీడియో ద్వారా కొంచెం మందికి తెలిసినా నాకు చాలా హ్యాపీ ఉంటుంది. మాకైతే వెళ్ళిన 2 అవర్స్ తర్వాత అయితే దర్శనం అయ్యింది. ఎందుకంటే చాలామంది జనాలు ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయిందనమాట. కానీ దర్శనం అయితే బాగా అయింది. బాగా నచ్చినాయి అనమాట. ఈ గ్లాస్ టాటాయిసెస్ అయితే మన ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. ఇంతవరకు మా ఇంట్లో ఒకటి ఉండేది కానీ అదైతే బ్రేక్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి మేమైతే కొనుక్కోలేదు. ఇంకా ఇప్పుడైతే ఈ టాటాయిస్ అయితే తీసుకున్నాం. చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా ఇక్కడైతే మాకైతే ఈ చాలా బాగా నచ్చినాయి కీ చైన్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్ అయితే ఇక్కడ ఉన్నారు. కృష్ణుడు, సాయిబాబా, లక్ష్మీదేవి, చాలామంది దేవతలు అయితే ఉన్నారనమాట. ఇక్కడైతే గర్ల్స్ యాక్సెసరీస్కి అస్సలు కరువు లేదు. చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ ఉన్నాయంటే అన్నీ ఒకే ప్లేస్లో దొరుకుతున్నాయి. ప్లస్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట. నేనైతే చాలా ఐటమ్స్ తీసుకున్నా ఇక్కడ మీరే చూస్తున్నారు కదా. క్లిప్స్, చైన్స్ చాలా ఉన్నాయి మనకి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. నాకైతే ఈ క్లిప్స్ బాగా నచ్చినాయి. చాలా క్యూట్ అనిపించినాయి. ఇంకా నేనైతే ఒక 2 క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఇంకా కిచెన్లోకి కావాల్సినవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అవును, ఇంతకీ ఈ ఇయర్ మీరు వీరమ్మ సంబరానికి వెళ్ళారో వెళ్ళలేదో నాకైతే కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ వీరమ్మ తల్లి సంబరాల్లో అయితే చాలా షాప్స్ అయితే పెట్టేశారు. మాకైతే ఏ షాప్కి వెళ్ళాలో ఏం తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ షాప్కి వెళ్దామా అంటే ఇంకో షాప్లో ఇంకో మంచి కలెక్షన్ ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ మేమైతే అన్ని షాప్స్కి వెళ్ళాము. ఇంకా మాకు కావాల్సినవి అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఒక్కొక్క షాప్లో కనీసం ఒక 2 to 3 ఐటమ్స్ అన్న పర్చేస్ చేయకుండా అస్సలు రాలేదు. నాకైతే ఇక్కడ ఈ బౌస్ బాగా నచ్చినాయి. నాకైతే ఇక్కడ ఈ పెన్సిల్స్ చూస్తే నేను మళ్ళీ చిన్నపిల్లని అయిపోయి ఈ పెన్సిల్స్, షార్ప్నర్స్ అన్నీ యూజ్ చేయాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. నేను చిన్నపిల్లని అయితే కనుక ఇవన్నీ నేనే తీసుకెళ్ళిపోయేదాన్ని. అంత క్యూట్గా అనిపిస్తుంది నాకైతే కలెక్షన్. ఇంకా ఇక్కడైతే మా చెల్లి కీ చైన్స్ చూస్తుంది. మా ఇంట్లో ఎన్ని కీ చైన్స్ ఉన్నా సరే మేము ఇంకా తీసుకుంటూనే ఉంటామన్నమాట కీ చైన్స్. మాకైతే అంత ఇష్టము. ఇంకా ఇక్కడైతే నాకు ఈ హార్ట్ షేప్డ్ కీ చైన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇంకా కీ చైన్స్ కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ ఇయర్ ఇక్కడ కొత్తగా పెట్టినవి ఏమన్నా ఉన్నాయా అంటే ఈ మేకప్ బ్రషెస్, ఇంకా ఈ స్మార్ట్ మిర్రర్స్ అనమాట. ఈ మిర్రర్స్ చూడండి, బుక్ మిర్రర్స్ అంట. చాలా బాగుంది అండ్ న్యూగా ఉందని చెప్పి ఇవి కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ దాకా వచ్చి ఈ స్వీట్స్ తీసుకోకుండా ఉంటామా, ఇంకా ఇవి కూడా తీసుకున్నాం అనమాట. మా మమ్మీకి ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కావాలంటది. మరి పేరెంట్స్కి అది ఎంత ఇష్టమో నాకైతే తెలీదు. ఇంకా మేమైతే హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ మా లక్కీ వాళ్ళ చెల్లి చూడండి, మా అందరితో అసలు నవ్విస్తుంది అనమాట. అందరితో ఆడుకుంటుంది. చాలా క్యూట్ గర్ల్ అనమాట. ఇంకా మా రణిత అయితే చూడండి ఎలా ఎత్తేసుకుంటుందో కదా. తన స్మైల్ చూస్తే చాలు మాకు చాలా హ్యాపీనెస్ అనమాట. ఇక్కడ వీరమ్మ తల్లి సంబరాల్లో అయితే చాలా ఎండగా ఉంది. ప్రతిసారి సమ్మర్లోనే జరుగుతుంది, అంటే కొంచెం ఫ్రంట్. సో చాలా ఎండగా ఉండడం వల్ల ఇంకా నేనైతే వెంటనే వచ్చి లెమన్ సోడా అయితే తాగేశాను అనమాట. ఇది తాగాక కొంచెం నాకు రిఫ్రెషింగ్ అనిపించింది. ఇంకా ఇదైతే సిడిబండి. మీకు చెప్పాను కదా, స్టోరీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నేనైతే సిడిబండి రోజు రాలేదు. సిడిబండి అయిన తెల్లారైతే మేము వచ్చామన్నమాట. ఇంకా అందువల్ల మేమైతే సిడిబండిని దర్శించుకోవడానికి అయితే వచ్చాము.
ఉయ్యూరు వీరమ్మ తల్లి విషయానికొస్తే చాలా పవర్‌ఫుల్ అమ్మవారని అయితే చెప్తాను నేను. ఎందుకంటే మా నాయనమ్మ ఉన్నప్పటి నుంచి మా నాయనమ్మ ప్రతిరోజు దర్శించుకునేవాళ్ళు. ఇంకా తర్వాత ఇప్పుడైతే మేమందరం కలిసి వస్తున్నాము. ఇంకా ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నామనమాట. మా వాళ్ళైతే చూడండి మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇంకా ఇక్కడికొచ్చాక మా లక్కీ నన్ను ఈ కార్ ఎక్కిస్తారా? ఎక్కియరా? అని చెప్పి కూర్చుందంతే అట్లాగా. ఇంకా ఏం చేస్తాం అట్లా ఉంటే పిల్లల్ని ఎక్కించక తప్పదు కదా! ఇంకా కార్ అయితే ఎక్కించామనమాట. ఇంకా మేమైతే ఫ్లూట్ తీసుకున్నాం. చాలా బావుందని చెప్పి క్యూట్‌గా. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే ఈ విగ్రహాలు చూస్తున్నారు. ఇంకా అసలు ఒక చోట తీసుకుందామంటే ఇంకా ఫ్రంట్ ఉంటాయి కదా! పదండి, పదండి అని చెప్పి ఇంకా ఫుల్ చివరి వరకు తీసుకొచ్చేసారనమాట మా వాళ్ళైతే. వీరమ్మ తల్లి సంబరాల్లో మనకి లేని వస్తువు అంటూ ఏం లేదు. నిజంగా మన ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మనకు కావాల్సినవి, మన ఇంట్లోకి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే చాలు ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా తీసుకుని వెళ్ళాల్సిందే అనమాట. ఇంకా అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే ఓవర్‌గా చెప్తున్నారు రేట్స్. బట్ మనం బార్గెనింగ్ చేస్తే కనుక పర్లేదు ఇస్తున్నారు. మాకైతే ఇక్కడ ఈ క్లిప్స్ బాగా నచ్చినాయి అనమాట. నాకు అదేం పిచ్చో తెలీదు. ఎన్ని ఉన్నా సరే ఇంకా క్లిప్స్ తీసుకోవాలనిపించిద్దనమాట. మాకైతే ఈ కృష్ణుడు బొమ్మ నచ్చింది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళైతే ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు బుద్ధ. ఈ బుద్ధ అయితే తీసుకున్నారు. మనందరి ఇంట్లో బుద్ధ విగ్రహం ఉంటే చాలా మంచిదంట. అండ్ మంచిగా అందరికీ కలిసొచ్చిద్దంటారు బుద్ధ విగ్రహం. కానీ మా ఇంట్లో అయితే లేదు. మా ఇంట్లో అయితే కృష్ణుడి విగ్రహం అయితే ఉంది. మేమైతే కృష్ణుడిని పూజిస్తాం. అండ్ నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందువల్ల మా ఇంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మేము తీసుకోలేదు. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే తీసుకున్నారు. నాకు ఎక్కువగా కనిపించినవి ఏమన్నా ఉన్నాయా అంటే ఈ ఫోన్ కేసెస్ అనమాట. హీరోస్వి, హీరోయిన్స్వి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఫైనల్‌గా మేమైతే అవన్నీ చూసుకుని మార్నింగ్ 11కి స్టార్ట్ అయిన వాళ్ళము. ఈవినింగ్ ఇంకా అవ్వలేదనమాట. ఈవినింగ్ 5 అవుతున్నా ఇంకా మా షాపింగ్ అవ్వలేదు. నాకైతే ఇంకా ఎంట్రీ వచ్చేసినాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోయే దారిలో నాకు ఇయి కనిపించినాయి అనమాట. నాకు అదేంటో తెలీదు. నాకు ఇంకా కార్స్ ఎంత పెద్దయినా సరే నాకు ఈ కార్స్, ట్రక్స్ అంటే ఇష్టం అనమాట. ఇంకా ఈ కార్ అయితే తీసుకున్నాము. చూడండి ఎంత బావుందో కదా! సో, ఇంకా ఫైనల్‌గా షాపింగ్ చేసుకుంటూనే ఉన్నాం. ఇంకా ఎంత చేసినా అస్సలు అవ్వట్లేదు. అవును, నా కార్ మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను కార్ తీసుకున్నానని మా లక్కీ వాళ్ళ చెల్లయితే ఈ క్యూట్ ఆటో కావాలని కూర్చుంది. ఇంకా తనకైతే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఆ క్యూట్ ఆటో అయితే కొనిపెట్టారనమాట. ఇంకా దానికి ఆటో కొనిపెడితే ఊరుకుంటుందా చెప్పండి. ఇంకా వాళ్ళ అక్కకైతే ఈ కార్ కొనిపెట్టారు. మేమొచ్చేసరికి 7:30 అలా అయిపోయిందనమాట. ఫైనల్‌గా నేనైతే చాలా అలసిపోయాననమాట. అంతే ఈ వీడియో. ఈ లాంగ్ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.